అండి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు పర్ఫెక్ట్ మామ్ లైఫ్. నేను మీ లావణ్య. ఓకే అండి, ఈరోజు సాటర్డే కాబట్టి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అంటూ ప్రిపేర్ చేసేస్తానండి. చూస్తున్నారు కదా, ఏం టేస్టీ అంటూ మంచి పప్పు, బెండకాయ ఫ్రై, సలాడ్ అండ్ కరివేపాకు పొడితో ఇలా మేము మా సాటర్డే అంటూ బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ అంటే బ్రంచ్ అయిపోయింది. మంచిగా రెసిపీస్ అంటూ మీకు షేర్ చేస్తున్నాను, చూసేసేయండి. సాటర్డే టైంలో చాలా మంచి మంచి ఫుడ్స్ తినాలనిపిస్తుంది, కానీ సాటర్డే మనం నాన్ వెజ్ తినాము కాబట్టి ఇలా వెజిటేరియన్ వండుకుంటే చాలా బాగుంటుంది కదండి. అందుకోసం నేను మ్యాక్సిమం మేమైతే సాటర్డే అయితే తినమండి, వెజిటేరియన్కి మేము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఇలా మీరు సాటర్డే ఎవరైనా తినని వారు ఉన్నా ఇట్లా మంచి వెజిటేరియన్ ఫుడ్ వండుకొని తిన్నా కూడా బాగుంటుంది. ఓకే అండి, మీ ఇంట్లో ఏం స్పెషల్ చేశారో నాకు కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా మీరు నా కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి ఫ్రెండ్స్. చూస్తారు కదండి, ఇలా నేను రెసిపీస్ అన్నీ కంప్లీట్ చేసుకున్నానండి. సాటర్డే కాబట్టి పప్పు, అన్నం అండ్ బెండకాయ టమాటో కర్రీ అంటూ ఇలా నేను ప్రిపేర్ చేసుకున్నాను. చాలా బాగా వచ్చిందండి. అండ్ మా పాప కొబ్బరి పచ్చడి అని కూడా అడిగింది, కానీ కొబ్బరి పచ్చడి నేను చేయలేకపోయాను. ఓకే అండి, చూస్తున్నారు కదా, బెండకాయ కర్రీ అంటే నేను ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈ సమ్మర్లో అంటూ చాలా హీట్గా ఉందండి. 2026 సమ్మర్ అనేది మనకు తెలుస్తుంది, 40 degrees వరకు వెళ్తుంది టెంపరేచర్ అనేది. ఇంకా మే కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనేసి మొదలే చెప్పారు కదండి. దానికి కావాల్సిన ప్రికాషన్స్ అంటూ తీసేసుకోవాలి. బాగా నీళ్ళు తాగాలండి, అండ్ లెమన్ వాటర్, జ్యూసెస్, చియా సీడ్ వేసుకొని లెమన్ జ్యూస్ చేసుకోవడం, ఇలాంటివి తాగితే బాగుంటుంది. వాటర్ అంటే ఎక్కువ ఇంటేక్ తీసుకోవాలండి. అండ్ ఇంకా పిల్లలకి 2 times అంటూ స్నానం అంటూ చేయించాలి. మంచి వాళ్ళని కూడా మంచిగా ఫ్రెష్గా పెట్టాలండి, ఎందుకంటే సమ్మర్ కదా, వాళ్ళు చెప్పలేరు హీట్కి వాళ్ళ బాడీ అంటూ వేడెక్కిపోతే. అందుకోసం పిల్లలకి మంచిగా స్నానం చేయించేసి షవర్ టు షవర్ పౌడర్ అయినా లేకపోతే నైసిల్ పౌడర్ అయినా అలాంటివి పెట్టేసేసుకోవాలి. పిల్లలకి మంచిగా డ్యాప్ చేసేసి మంచి వాళ్ళ కాటన్ క్లోత్స్ అంటూ వేసేసుకుంటే పిల్లలు కూడా హ్యాపీగా హాయిగా ఉంటారండి. మనం కూడా 2 times అంటూ బాత్ చేసుకోవాలి. ఈ సమ్మర్ అయితే చాలా టూ మచ్గా వేడి, గాడుపులు కూడా ఉన్నాయండి, వడగాలులు అంటారు కదా, అలా చాలా తెలుస్తుంది. ఎంతమందికి ఏసీ పడదు అన్నది కూడా చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే ఎక్కువసేపు ఏసీలో ఉంటే చలిలాగా అనిపిస్తుంటుంది. మీకు కూడా అలా అనిపిస్తుందా? అట్లయితే కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నాకైతే కొద్దిసేపే ఉండగలుగుతాను ఏసీలో. మా హస్బెండ్ వారైతే కంపల్సరీ వాళ్ళకి ఏసీ అయితే కావాలి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నదో మీరు నా కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, బెండకాయ కర్రీ అయిపోయింది. ఇప్పుడు నేను తాలింపు అంటూ పెట్టేసుకున్నాను. పప్పు అయితే కంపల్సరీ ఉండాలండి మా ఇంట్లో అయితే. పప్పు లేనిది అసలు నడవదు. అందరు మొక్కుంటే కానీ ముద్ద దిగదు అంటారు కదా, మా ఇంట్లో పప్పు ఉంటే కానీ ముద్ద దిగదు. మా పిల్లలకైనా, నాకైనా, మా హస్బెండ్కైనా పప్పు అనేది కంపల్సరీగా ఉండాలి. ఇంకా కొబ్బరి పచ్చడి ఒకటి చేయాలండి. సాయంత్రం అట్లా స్నాక్స్ కొబ్బరి పచ్చడి, గారెలు చేద్దాం అనుకుంటున్నాను. అది ఇంకా సాయంత్రం చేయాలి కదండి. ఒకవేళ షూట్ చేస్తే మీకు రెసిపీ అనేది ఎలా చేస్తానో, కొబ్బరి పచ్చడి ఎలా చేశానో మీకు చూపిస్తాను. అండ్ గారెలు కూడా మంచిగా క్రంచీగా వస్తాయండి, అవి కూడా నేను మీకు చూపిస్తాను. చూస్తారు కదండి, తాలింపు అంటూ పెట్టేసుకున్నాను. అండ్ ఇంకా తినడమే అండి. చూస్తున్నారు కదా, బెండకాయ టమాటా పప్పు, కొద్దిగా సలాడ్ చేసుకున్నాము, వేడి రైస్, కొద్దిగా పొడి అండి, కరివేపాకు పొడి అయినా, మునగాకు పొడి, ఇలాంటివి చాలా మంచివి కదండి. అవి కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీస్, ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, నమస్తే.